విష్ణు సమాజం మీదకేమో చక్రం వదిలిండు, నాకేమో అదే చక్రాన్ని సమ్మోహనాస్త్రంగా వదిలిండు. ఎందుకంటే అసలు ఆ వీడియోలో నా పాట పెట్టిండు సార్. ఇది ఇన్విటేషన్ వస్తూ ఉంటే కొమరం భీముడు పాట వస్తాం. ఇదేంటే కొమరం భీముడికి తెగమలిసే మేకకి సంబంధం ఎట్లా కలిపినాడు ఈయన అని. ఒక రకంగా సంతోషమే, కానీ ఆ పాట రాసినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎట్లా వస్తాయంటే, కొమరం భీముడిని కొడతా ఉంటారు, పాట కావాలి. కొమరం భీముడా, అయ్యో కొమరం భీముడా, నిన్ను ఎన్ని కొరడాలతో కొడుతుండ్రు కొమరం భీముడా అని కూడా రాయొచ్చు కదా భాస్కర్. నువ్వు కవివి ప్లస్ వాయిద్యకారుడు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు కొరడాలతో కొట్టడము అని రాయొచ్చు. అయ్యో అయ్యో కొమరం భీముడా, కొమరం భీముడా, కొరడాలతో నిన్ను కొట్టుతున్నారో కొమరం భీము అని కూడా రాయొచ్చు. ఎలా రాస్తావు అనే క్వశ్చన్ వచ్చింది మా మధ్య. నేను డైరెక్టర్ వాడినట్టు కాకుండా కొమరం భీముడే పాడినట్టుగా వస్తే ఎట్లా ఉంటుంది సార్ అన్న. ఎట్లా చెప్తాడు, అదేదో సొంత డబ్బా కొట్టుకున్నట్టుగా ఉంటుంది కదా. అది లేకుండా రాస్తానండి అన్న. అది లేకుండా రాస్తాను. ఎట్లా రాస్తావు అన్నప్పుడు, కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో రగరగ సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. పలువు రాశాను. కాల్మొక్తాబాంచేనని వంగితుగాల కారడవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో. ఇక్కడ వచ్చేసింది ధిక్కారం. ఎక్కడ ఇది తనను తాను పోడుకున్నట్టుగా తన డబ్బ తాను కొట్టుకున్నట్టుగా ఉండదు. మీరు చూడండి, మీరు విన్నప్పుడు చూడండి, సినిమాలో చూడండి, మీకు ఎక్కడ తన గురించి తాను చెప్పుకున్నాడు. నువ్వు దెబ్బలు పడు కానీ తలకాయ ఉంచు. ఇందులో ఎంత గొప్ప ధిక్కారం ఉంది.